హాయ్ హలో అండి, నమస్తే మీ అందరికీ. మాది చిల్లర కొట్టు అని చాలా వరకు చాలామందికి తెలుసండి. అయితే నేను చిల్లర కొట్టుకు సంబంధించి ఏమైనా ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈరోజు నేను ఒక కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. చిన్నులపాయలు వచ్చేటప్పటికి కొత్తవి రావడం మార్కెట్లోకి స్టార్ట్ అయిపోయినాయి. పాతవి వచ్చేటప్పటికి అవి చచ్చుపడిపోయి పాడైపోతూ ఉంటాయి. వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే కొన్ని చిన్న చిన్న విషయాలను పరిశీలించి తెలుసుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్ నా చేతిలో ఉన్నటువంటి చిన్నులపాయి పాతదండి. అది పట్టుకుంటే ఏంటంటే బరువు తక్కువగానే ఉంటుంది. అలాగే వ్యక్తి చూస్తే ఏమవుతుందంటే చచ్చుపడిపోయి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంటుంది. ఇంకా వాటి సీజన్ అయిపోయింది కాబట్టి ఇంకా అవి అంతే అండి. ఇప్పుడు మళ్ళీ కొత్తవి వచ్చేస్తాయి కాబట్టి ఆ కొత్తవి వచ్చేటప్పటికి మనకి ఎలా అంటే బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, చెమ్మ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గాలి తగిలే ప్రదేశంలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనం స్టోరేజ్ కోసం తెచ్చుకుంటే మాత్రం మనీ వేస్ట్ అయిపోయినాయి అని చెప్పాలి. సో మనకి ఎంత అవసరమో అంతవరకు తెచ్చుకోవాలి. దాంట్లో నీటి శాతం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా మనకి ఎంత కావాలో అంత స్టోర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మాత్రం వీటికి రేటు ఎక్కువగా ఉంటుంది కొత్తవి కాబట్టి. మనకి పావు కేజీ అవసరమైన చోట 100 గ్రాములు, కేజీ అవసరమైన చోట అర కేజీ తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక 4 days ఆర్ 5 days మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఇవి కూడా పూజ పట్టి పాడైపోతూ ఉంటాయి కాబట్టి సో తెచ్చుకున్నప్పుడు జాగ్రత్త.